అడ్డూరి లక్ష్మణ్ కుమార్ సార్ గారు ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రులు మాట్లాడవలసిన కోరుచున్నాం. రామగుండం నియోజకవర్గంలో పుట్ట వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ మరి పెద్ద ఎత్తున నా సహచర మిత్రుడు, నా చిన్ననాటి స్నేహితుడు, రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు సభా అధ్యక్షులు మరి ఒక గొప్ప కార్యక్రమాన్ని నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి రాజకీయంగా ఒక రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఈరోజు నా కుటుంబ సభ్యుల ముందు మాట్లాడే వేదికపై ఉన్నటువంటి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా అందరికీ పెద్దన్నగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు పెద్దలు, మా అందరి శ్రేయభిలాషులు, ఈ ప్రాంతానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎవరి కష్టం వచ్చినా నేనున్నా అన్నటువంటి ఈ ప్రాంత పెద్దలు గౌరవనీయులు ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో తన యొక్క బాధ్యత నిర్వర్తించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా మా సోదరిమణి మా అక్క దేవదా శాఖ మంత్రులు కొండ సురేఖ గారు, అదేవిధంగా మా అన్న మా అందరినీ సమన్వయపరుస్తూ మన కాంగ్రెస్ పార్టీకి ప్రోటోకాల్ నుంచి మొదలు పెడితే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ అడ్వైజర్గా ఉన్నటువంటి మా అరకాల వేణన్న గారు, అదేవిధంగా మా తండ్రి గారి స్నేహితుడు మా రాష్ట్ర ఐఎన్టీసీ సింగరేణి కార్మికుల పక్షాన ఐఎన్టీసీ నాయకుడు జనక్ ప్రసాద్ గారు, అదేవిధంగా మరి ఈ ప్రాంతానికి అభివృద్ధి విషయంలో పట్ల పెద్దపల్లి కలెక్టర్గా ఆయన బాధ్యత నిర్వర్తిస్తూ మరి ఈ యొక్క విషయంలో పట్ల అన్ని అంశాల్లో మరి ఈ యొక్క జిల్లాను విజయవంతంగా నడిపిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మాకు ఆర్థిక శాఖ సెక్రటరీ గారు సందీప్ సుల్తానియా గారు, వేదికపై ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, చాలామంది నా చిన్ననాటి స్నేహితులు, ముఖ్యంగా మా మీడియా మిత్రులు. నేను అన్నకు ఒకటే విషయం, ఎక్కువ మాట్లాడకుండా చాలా ముఖ్యమైనటువంటి గొప్ప మీటింగ్ను మా రాజ్ ఠాకూర్ గారు మరి ఇంత గొప్పగా ఆలోచన చేసినారు. నిజంగా మరి వారు ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవానికి సంబంధించిన బుక్లెట్ తీసుకు ముందు పెట్టినారు. వందలాది కోట్ల రూపాయలతోని రామగుండం ప్రజల యొక్క ఏదైతే ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఆశీర్వదించిన ప్రజల యొక్క ఇంద్రమ్మ ఇండ్లు కానీ అనేక అంశాల్లో కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే నా సహచర మిత్రునిగా మనస్ఫూర్తిగా నేను రాజ్ ఠాకూర్ని అభినందిస్తూ, నా రాజ్ ఠాకూర్ ఏదైతే చెప్పిన ప్రతి అంశానికి ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా నేను ఒకటి మనవి చేస్తున్నా. అన్న బట్టి విక్రమార్క అన్నగారికి ఒక రిక్వెస్ట్ అన్న, సింగరేణి కాలేజీలో పుట్టినాం, కార్మికుని బిడ్డగా ఈరోజు ఈ స్థాయికి వచ్చినామన్న. ఏదైతే మెడికల్ బోర్డుకు సంబంధించిన ఒక అంశం ఉందన్న, మెడికల్ బోర్డుకు సంబంధించిన అంశం విషయంలో పట కార్మికుల మెడికల్ బోర్డు అంశంలో పట ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నట్టు 10 సంవత్సరాలు మేమే రాజులం, మేమే మంత్రులమని రాజ్యాన్ని వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మంత్రులు కానీ మనల్ని బదనాం చేస్తున్నారు. ఆ మెడికల్ బోర్డు విషయంలో పట ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఈ ప్రాంత కార్మికులకు న్యాయం చేసే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సందర్భంగా నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు రిక్వెస్ట్ చేసుకుంటూ, మా పాత్రికేయ మిత్రులు చిన్ననాటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి అనేక అంశాల్లో కూడా ముందందులో ఉన్నటువంటి మా మిత్రుల న్యాయమైన సమస్య కూడా మా రెవెన్యూ మినిస్టరు, అదేవిధంగా ఐపీఎండ్ఐఆర్ మినిస్టర్ మా శ్రీనివాస్ రెడ్డి అన్న పరిష్కరించాలని మనవి చేసుకుంటూ, ఈరోజు రాజకీయంగా కష్టకాలంలో ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అనేటువంటి మా శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రులు గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నానా. ఇదే స్కూల్లో చదువుకున్నాం, నేను చదువుకున్నా, రాజ్ ఠాకూర్ చదువుకున్నాడు. మరి ఇక్కడ నుంచి మేమెన్నడూ కూడా అనుకోలేదన్న, ఒక సామాన్యమైనటువంటి కార్మిక కొడుకును, కాంగ్రెస్ కార్యకర్తను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బాడీలో ఒక క్యాబినెట్ మంత్రిగా ఈరోజు ముందు నిలబడి మా అన్న తమ్ముల మా కుటుంబ సభ్యుల ముందు ఇంత గొప్పగా మాట్లాడే అవకాశం వస్తుందని దేవుడు ఊహించలేదన్న. నేను ఇక్కడ చదువుకున్న స్కూల్ను మీరు అభివృద్ధి చేయాలి. మా శ్రీధరన్న మా అందరికీ ప్రేమ కల్లోడు, అభిమానం కల్లోడు, కష్టకాలం నన్ను కానీ రాజు కానీ 2 కళలాగా నడిపిస్తాడు. మా ఇద్దరు నడిపిస్తాడు కాబట్టి రాజుని నడిపిస్తుండే ఈ స్థాయిలో ఉంచి నన్ను అన్న. మా ఐటీ శాఖ మంత్రులకు, మా
డిప్యూటీ సీఎం గారికి మా రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్తున్నానా, మీరు అనుకుంటే జరిగేది ఏం లేదు. ఈ ప్రాంతంలో ఇక్కడ మీటింగ్ చేసినాం. చదువు అనేది గొప్పది కాబట్టి గొప్పగా ఇక్కడ కాలేజ్ పరంగా కానీ బిల్డింగ్ పరంగా కానీ నిధులు ఇవ్వాలని కోరుకుంటూ ఏదో చివరిగా మా రాజ్ ఠాకూర్ అయ్యిండు, మా లక్ష్మణుడు, నా మిత్రుడు, మా ఎస్సీకి సంబంధించిన హాస్టల్స్ విషయంలో వెల్ఫేర్ మంత్రిగా నేను చెప్తున్నా, రాజ్ ఠాకూర్ నువ్వు ప్రతిపాదన పంపి నీకు శాంక్షన్ ఇచ్చి ఎస్సీ హాస్టల్ గొప్పగా ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేసే బాధ్యత నాది అని చెప్తున్నా. నువ్వు ప్రతిపాదన పంపి మా రాజ్ ఠాకూర్ను మనస్ఫూర్తిగా నేను వారికి చెప్తూ చివరిగా ఇవాళ మా ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి అంశం, ఎందుకంటే ఆ శాఖ నాదే. ఇలా ముఖ్యమంత్రి గారు కానీ మన ప్రభుత్వం కానీ మా కొండ సురేఖక్క మొదటిసారి అసెంబ్లీలో మాట్లాడింది. వాళ్ళకి కూడా గౌరవం, సమాజంలో గౌరవం ఉండాలి, ప్రభుత్వం గుర్తించాలని చెప్పి మరి వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మీకు తెలుసు ఈరోజు హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ చేసే విషయంలో కానీ అదేవిధంగా మెట్రోలో ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ అనేక అంశాల లోపల వారికి అవకాశాలు ఇచ్చి హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో గుర్తించిన సందర్భం లోపల ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్స్ విషయం లోపల ప్రత్యేకంగా వారికి చొరవ చూపి ఈరోజు రాజ్ ఠాకూర్ గారికి అదేవిధంగా ఈ జిల్లాకు సంబంధించిన జిల్లా మంత్రులందరం కూడా వారికి మేలు చేసే కార్యక్రమాన్ని చేపట్టినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల విషయం లోపల ఈ జిల్లా మంత్రిగా ఈ ప్రాంతవాసిగా ఎస్సీ వెల్ఫేర్ కానీ ట్రైబల్ వెల్ఫేర్ కానీ డిజేబుల్కి సంబంధించినటువంటి ఏ సమస్య ఉన్నా మా సహచరం మా మిత్రుడు రాజ్ ఠాకూర్ ఏ ప్రతిపాదన పంపించా ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా నా బాధ్యత నిర్వర్తిస్తా అని చెప్పి కోరుకుంటూ చివరిగా ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వం లోపల వేదిక పైన పెద్దలందరం కూడా ప్రజలు మార్పు కోరి ఇచ్చిన అవకాశంలో మంచి చేసే విషయంలో మీ ఎంబడి మేము ఉంటామని మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.